డైరెక్షన్ ఏంటి, ఆ సినిమా ఏంటి, అంశంలో ఉత్తముడు మంచి డైరెక్టర్, మంచి ప్రొడ్యూసర్ చూడడం అయితే నాకు చాలా హ్యాపీ ఉంది. ఎక్కడ అంట సినిమా అయితే మామూలుగా లేదు. నిజంగా రాజధాని గారికి కంబ్యాక్ మూవీ, సూపర్ డూపర్ హిట్ మూవీ భయ్యా. ప్రతి ఒక్కరు చూడాలి, అసలు మామూలుగా లేదు భయ్యా. సెంటిమెంట్ కానీ, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ కానీ చూడండి. ఆ బోర్ మన ఆర్తి మామూలుగా భయ్యా. ప్రతి ఒక్కరు చూడండి, అసలు మిస్ కావద్దు. క్లైమాక్స్ చూడాల్సిందే భయ్యా. మీరు క్లైమాక్స్ అయితే మస్తు థ్రిల్ ఉంటుంది, సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. నిజంగా ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి ఇండస్ట్రీలో. ఇట్స్ నెంబర్ 1 సినిమా. నాకు తెలిసి ఈ ఫ్రైడే చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఇట్స్ బెస్ట్ సినిమా ఉత్తముడు. దొంగ చూసి చూడు, బాగుందా? బాగుంటది. సినిమాలో ఇంకా బాగుంది. యాక్టింగ్ అయితే చించేసింది. తన డైలాగ్ అసలు ఆ గ్లామర్ ఏమన్నా చూపించిన హీరో హీరోయిన్ మాత్రం ఆ గ్లామర్ మాకు సూపర్. అసలు చాలా బాగా కనెక్ట్ అవుతుంది భయ్యా. ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా ఉత్తముడు. అస్సలు మిస్ అవుతుంది. ఫ్రైడే ఇదే బ్లాక్ బాస్టర్ మూవీ. ఇదే చాలా బాగుందండి. నేను మామూలుగా మూవీస్ చూడను, అందులో మంచి మూవీసే చూస్తాను. మూవీ అయితే చాలా బాగుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అండ్ ఈ మూవీలో పూలమ్ముకునే ప్రాబ్లమ్స్ అయితే చాలా బాగా ఎలివేట్ చూపించారు డైరెక్టర్ గారు. స్టోరీ అండ్ డైరెక్షన్ అయితే చాలా బాగుంది. మంచి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. రాజస్థాన్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? అనుకోవచ్చు. చాలా బాగుంది. అన్ని జోనర్స్ అన్ని రకాలుగా బాగా తీశారు. రాజస్థాన్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. రాజ్ తరుణ్ కి ఇది ఒక టర్నింగ్ పాయింట్, తన లైఫ్ కి టర్నింగ్ పాయింట్. ఇప్పుడు దాకా మనం చూసిన ఒక టైప్ ఆఫ్ రాజ్ తరుణ్, ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ రాజ్ తరుణ్ చూస్తాం మన మూవీలో. చాలా బాగుంది. ఫుల్ మిస్ తిన్నట్టే ఉందండి సినిమా అయితే. పొద్దున టిఫిన్ చేయకుండా వచ్చాను, ఎగ్జాక్ట్ గా ఫుల్ మిస్ తిన్నట్టే ఉంది. అన్ని రకాలు కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ, అసలు రామ్ గా చూపించడం కానీ, రాజధాని గారి సినిమాలో హైయెస్ట్ బడ్జెట్ కావచ్చు, హైయెస్ట్ హిట్ అండి. ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది సినిమా. ఇది చూసి ఎంత ఆనందంగా ఉందంటే అసలు మీరు పంచుకోవడానికి నేనే చాలా ఉబ్బు అయిపోతున్నాను. సో ఇలాంటి సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీకి రావాలి, ఇంకా పెద్ద పెద్ద సినిమా హిట్ అవ్వాలి, మన తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి. రాజధాని గారికి పురుషోత్తముడు నిజంగా స్టోరీ లైన్ ఉంటుంది అసలు వేరే లెవెల్. రైతుల గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు. పొల రైతులు పడే కష్టాలు, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళని పెట్టి ఇబ్బందులు చాలా అంటే చాలా బాగా చూపించారు సినిమాలో. హీరోయిన్ క్యారెక్టర్, ఆశ్రీ గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అని చెప్పారు. నిజంగా లంగావోడిలో కావచ్చు, ఆ పల్లెటూరు వాతావరణంలో చాలా అంటే చాలా అద్భుతంగా కనపడుతుంది. ఇంకా రాజధాని గారి గురించి చెప్పుకుంటే చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పుకోవాలి. ఆ ఇన్వెన్షన్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, నాకు వాళ్ళు రాసిన మాటలు అయితే నిజంగా చాలా చాలా అద్భుతమే. ఆ రైతుల గురించి చెప్పిన డైలాగ్స్ కానీ, వాళ్ళు పడే కష్టాల గురించి కానీ చాలా అంటే చాలా బాగుంది. సో థియేటర్ కానీ ఫుల్ గా ఎంటర్టైన్ అవుతాం. ఇప్పుడే చూశారు పురుషోత్తమ సినిమా. అసలు రాజధాని అయితే ఒక మంచి కంబ్యాక్ సినిమా. చాలా చాలా బాగుంది. ఆ లవ్ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూ కానీ అన్ని చాలా బాగుంది. అన్న రాజధాని ఆ లవ్ స్టోరీ కానీ చాలా అంటే చాలా కొత్తగా ఉంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారన్నమాట. ఎంటర్టైన్మెంట్ దాకా రాజధాని లెవెల్లో చూసారు కానీ వేరే లెవెల్ అనమాట. నవ్వుకున్నంత అలాగే ఫ్యామిలీ డ్రామా ప్లస్ లవ్ స్టోరీ కొత్తగా ఉంది. సో డైరెక్టర్ గారు చాలా మంచి స్టోరీతో వచ్చారు. స్క్రీన్ ప్లే బాగుంది. ప్రొడ్యూసర్ గారు మంచి సినిమా ఇచ్చారు. సో మీకు అయితే కలెక్షన్స్ బాగా వస్తాయి. ఈ సినిమా అయితే రాజధాని మీద ఉన్న టాక్ అంతా మారిపోయింది అనమాట. సో ఆ టాక్ రావడం సినిమా ప్లస్ అందరు థియేటర్కి వస్తున్నారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్ని బాగున్నాయి. చాలా బాగుంది. ఆడియన్స్ కూడా చాలా చూసేసి ఎంజాయ్ చేశారు. మా ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. రాజస్థాన్ కెరియర్ లో పెద్ద హిట్ అని చెప్పొచ్చు. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సరదాగా సాగిపోయింది మూవీ. ఇప్పుడు నేను చెప్పడం కదా, ఈవినింగ్ కల్లా మీకు వచ్చిన క్లారిటీ వస్తుంది. 100% ఫ్యామిలీస్ పిల్లలతో అందరితో వచ్చి ఎంజాయ్ చేసే మూవీ. ప్లీజ్ వాచ్. సినిమాలో ఫస్ట్ ఫిలిం చాలా అద్భుతంగా ఉంది. బొమ్మల్లో పడతామని చాలా సినిమా వస్తారు. రాజధాని యాక్టింగ్ వేరే లెవెల్. నాకు చాలా బాగా అనిపించింది. కొత్త స్టోరీ బీజేపీ చాలా బాగా తెలిసిందే. వేరే లెవెల్ యాక్టింగ్ మాత్రం చెప్పేసి తెలుగు అమ్మాయి ఇలా యాక్టింగ్ చేస్తారు, ఇలా డైలాగ్ చేస్తారు అనుకుంటే నేను ముంబై చాలా
బాగుంది నా సినిమా మాత్రం సూపర్. అన్ని పర్ఫెక్ట్ అండ్ నేను ఆల్రెడీ చేశాడు మూవీ కానీ చాలా చాలా బాగా చేశాడు. ఆయన పురుషోత్తమ సినిమా చూసిన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా మన హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఆస్తి గారు అంటే తెలుగు అమ్మాయిలాగానే లేరన్న, నిజంగా నా క్రష్ లిస్ట్ లో అయితే యాడ్ అయిపోయింది సినిమా చూసిన తర్వాత. అంత బాగా యాక్ట్ చేసారు అనమాట. ఇది ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా అన్న, నిజంగా ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. అంటే ముఖ్యంగా రైతుల గురించి అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు. రాజధాని యాక్టింగ్ తిరిగి తీసేసిందన్న, ఆ ప్రొడక్షన్ వాల్యూ తన ఒక్కొక్కటి ఆ పెద్ద కానీ ఊర్లో కానీ నిజంగా పల్లెటూరు చూసినట్టు అనిపించింది. డైరెక్షన్ అయితే వేరే లెవెల్ ఉందన్న, చెప్తున్నా కదా మీరు అందరు సినిమా చూడాలి, మీ అందరూ చాలా బాగా నచ్చే సినిమా అనేది. థ్యాంక్ యూ అన్న. పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు అన్న, ఏమన్నా సినిమా నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న. ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ అన్న. అంటే రాత్రి గారికి అయితే మంచి కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఎలాగైనా అన్న అయితే బ్లాక్ బస్టర్ కొట్టేశారని చెప్పుకోవచ్చు. సో సాంగ్స్ కానీ బీజిఎం కానీ కుక్కర్ కొట్టే సాంగ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. సో రాష్ట్రం గారు అయితే మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ మన హీరోయిన్ అన్న నా క్రష్ లిస్ట్ లో యాడ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే అంత బాగుంది, అంత అందంగా ఉంది, అంత బాగా యాక్ట్ కూడా చేసిందన్న. అంత బాగుంది కాబట్టి ఒకటే చెప్తున్నా, ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలన్నా. రైతుల గురించి ఒక మంచి మెసేజ్ ఉందన్న. అండ్ డైరెక్షన్ మాత్రం స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడే చూశాను పురుషోత్తముడు మూవీ. నిజంగా సినిమా అయితే ఏమనుందన్నా, ఒక ఫ్యామిలీ డ్రామా, పక్క లవ్ స్టోరీ. రాజ్ తరుణ్ గారికి అయితే ఒక మంచి సూపర్ డబుల్ హిట్ అనమాట. చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి పెర్ఫార్మెన్స్ తో వచ్చారు. హీరోయిన్ కానీ ఆ రైతుల గురించి వచ్చిన మెసేజ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అన్ని చాలా కామెడీ టైమింగ్ కానీ అన్ని బాగున్నాయి. మీరు అందరూ థియేటర్కి వచ్చి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ పిక్చర్ అనమాట మీకు. సో నేనైతే అదే చెప్పగలను, చాలా చాలా మంచి సినిమా. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని బాగున్నాయి. థియేటర్కి వచ్చి అండ్ ఇప్పుడే పురుషోత్తం సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది. రాస్తారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు ఈ మూవీ తోటి. చాలా బాగా తీశారు. ఎమోషనల్ కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ చాలా బాగుంది ఈ మూవీలో. ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందంటే రైతుల గురించి మంచి మెసేజ్ ఇచ్చారు ఈ మూవీలో. సాంగ్స్ కానీ బీజియం కానీ చాలా బాగుంది. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. తెలుగు అమ్మాయిలకు మంచిగా బాగా యాక్ట్ చేస్తుంది. సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. డైరెక్టర్ రామ్ భీమన్ గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. మళ్ళీ ఈ సినిమాలో తీయాలని రాజన్ గారు కోరుకుంటున్నాం. చాలా అయితే బాగుంది. ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఇప్పుడే పురుషోత్తముడు సినిమా చూసాను భయ. సినిమా అయితే ఒక మంచి ఫ్యామిలీ మదర్ సెంటిమెంట్ కానీ ఫాదర్ సెంటిమెంట్ కానీ కొడుకు మీద చాలా బాగా తీశారు. లవ్ స్టోరీ కూడా చాలా క్యూట్ లవ్ స్టోరీ, కొత్తగా అనిపించింది. చాలా ఫ్రెష్ గా తీశారు. రాజ్ తరుణ్ అన్నకి ఇది ఒక కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ అయితే తెలుగు అమ్మాయిల చాలా బాగుంది. నాకైతే ఒక ప్రశ్నను ఈ రోజు నుంచి తనకి ఫ్యాన్ అయిపోవచ్చు. అలాగే రామ్ భీమన్ గారి డైరెక్షన్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. అలాగే సాంగ్స్ ఫైట్స్ చాలా బాగున్నాయి. రాజ్ తరుణ్ అన్నకి హిట్ అని చెప్తున్నాను. కంబ్యాక్ మూవీ. హాయ్ ఫ్రెండ్స్, ఈ మూవీకి మా ఫ్రెండ్స్ తో వచ్చిన చాలా బాగుంది. మూవీ అయితే సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే రాజ్ తరుణ్ యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ సూపర్ ఉన్నది. రైతుల కష్టాలు అనేది ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. ఆ రైతుల కష్టాలు నెరవేర్చిన సినిమా ఇది. ఎన్ని సినిమాలు వచ్చినా రైతుల కష్టాలు నెరవేరుతాయి. ఈ సినిమా ద్వారా కొంచెమైనా రైతుల కష్టాలు నెరవేరుతుంటారని ఈ సినిమా చాలా బాగుంది. అందరూ చూడండి. ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. అండ్ ప్రకాష్ రాజ్ ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. ఎంట్రీ తోటి సినిమా సూపర్ డూపర్ గా హిట్ అయిపోయింది. అండ్ ఒక అన్ని వేగా చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ తోటి వచ్చి చూడండి ఫ్రెండ్స్. అన్న పురుషోత్తముడు అన్న సినిమా అయితే చాలా బాగుంది. రాజ్ తరుణ్ గారికి మంచి కంబ్యాక్ బ్యాక్గ్రౌండ్ హీరోయిన్ హీరో అలాగే సినిమా అయితే మాత్రం సాంగ్స్ అయితే చాలా 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 బాగున్నాయి. ఈ మధ్య ఇటువంటి సాంగ్స్ కానీ ఇటువంటి మూవీ కానీ రాలేదు. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనుకోవచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు మూవీ అయితే సినిమా అయితే చాలా 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 బాగుంది. మెయిన్ ఇందులో అయితే డైరెక్షన్ చూసుకోవచ్చు. ఒక క్లాస్, ఒక మాస్ అన్ని మిక్స్ చేసుకున్నాడు. రాజ్ తరుణ్ గారిని ఒక కొత్తగా అయితే కనిపించారు. ఆయన మనకి చూసుకోండి. ఫస్ట్ టైం మంచిగా కనిపించుకుంటూ తర్వాత మళ్ళీ సినిమా అయితే చాలా 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 బాగుంది. వన్ వాచ్ కూడా అద్దెపోయింది. హాయ్ అండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫ్యామిలీ ఎమోషన్స్ లో ఒక క్యూట్ లవ్ స్టోరీ రామ్ భీమన్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. డైరెక్షన్ కానీ అన్ని చాలా అంటే చాలా బాగుంది. ఫైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానీ బీజిఎంస్ కానీ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. హీరోయిన్ చాలా బాగుంది. రాజ్ తరుణ్ గారు చాలా మంచి కంబ్యాక్ చేస్తున్నారు. ఇంకా మంచి కంబ్యాక్ రాస్తారు కానీ మూవీ చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా చూడండి. ఫైట్స్ అన్ని బాగున్నాయి, సాంగ్స్ అన్ని బాగున్నాయి. థ్యాంక్ అన్న ఈ ఫ్రైడే పురుషోత్తం సినిమా వచ్చిందన్న తద్దరు వెళ్ళిపోయిందన్న. ఈ ముందన్న సినిమా మాత్రం అసలు పురుషోత్తం టైటిల్ ఎలా పెట్టిలో టైటిల్ దగ్గర సినిమా కూడా దుమ్ములు లేచిపోయింది. ఇచ్చి పడేసిడు. ప్రతి సీన్ చూసినా కూడా మనకి బోర్ అనేది ఉంటుంది. కమలకేష్ యాక్టింగ్ కానీ ప్రకాష్ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. చాలా మంది నటినట్లు ఉన్నారు. ఇక్కడ కూడా నీకు చూసినా కూడా బోర్ అనేది ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ యాక్టింగ్ మాత్రం దుమ్ములు అయిపోయింది. హ్యాండ్స్ చెప్పాలి. సినిమా మాత్రం సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ ఫ్రైడే వచ్చిన సినిమా. చిన్న సినిమా పెద్ద సినిమాలకు స్థాయి
సూపర్ మూవీ చూసిన పురుషోత్తముడు అంటే ఉత్తముడు మన రాస్తారు గారు. ఎందుకంటే మూవీ పరంగా వస్తే మాత్రం మీ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. వీళ్ళకంటే ఎవరైతే మంచిగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారో ఫ్యామిలీ కంటే అనుకున్న వాళ్ళందరికీ ఈ మూవీ మాత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. బయట ఏవైతే రూమర్స్ జరుగుతున్నాయో అవన్నీ పట్టించుకోకండి. ఈ మూవీ థియేటర్లో ఎట్లయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండో మన రాస్తారు గారు, అట్లనే ఆ కేసు కూడా హిట్ కొడతాడు. కంపల్సరీ ఇక్కడ గెలిచిండు మన హృదయాలు, అక్కడ కూడా అట్లనే గెలిచి వస్తాడు. కంపల్సరీ ఫ్యామిలీ తోటి వచ్చి ఎంజాయ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ చాలా బాగున్నాయి. సాంగ్స్ పరంగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా, ఫీచర్స్ పరంగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. పురుషోత్తముడు చాలా ఉత్తముడు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. రాస్తారు గారు ఒక డిఫరెంట్ అవతారాలు చూడొచ్చు. బ్రో ఇప్పుడే పురుషోత్తముడు మూవీ చూసిన ఏంది బ్రో, ఒక శ్రీమంతుడు, ఒక జనతగా చాలా బేసిక్ ఫుల్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్రో. అందరూ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. లాస్ట్ బెస్ట్ మెసేజ్ ఉందన్నమాట. అంటే డబ్బు ఎంతైనా ఉండొచ్చు, బట్ విలువలు ఉంటాయి కదా, మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోవద్దు. సో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ ఇంకా ఆఫ్టర్ అయితే తిరగదీశాడు. ప్రొడక్షన్ వాల్యూ మామూలు లేదు. ప్రొడ్యూసర్ అయితే యాక్టర్ మంచి క్వాలిటీ మూవీ ఇచ్చారు. డైరెక్షన్ అయితే మామూలు లేదు. డైరెక్షన్ బాగా చేశారు. మొత్తం సినిమా అయితే నాకు బాగా నచ్చింది. కొత్త హీరోయిన్ ఎవరో వచ్చారు, ఆమె కూడా సూపర్ ఉంది, బ్యూటిఫుల్ గా. సినిమా మొత్తం ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అందరూ వచ్చి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వెళ్ళవచ్చు. నాకైతే బాగా నచ్చింది. వన్ సెకండ్ రెండోసారి కూడా బాగుంది. ఇప్పుడే పురుషోత్తముడు సినిమా రాస్తారు అన్న మాత్రం హైలైట్ ఉంది మూవీ. బెస్ట్ కంబ్యాక్ మూవీ అండి. హైలైట్ ఫీల్ అయితే మస్తు చేస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ మూవీ. డబ్బులు ఎంత ఉన్నా సరే, ఉన్నా లేకపోయినా సరే, ఫ్యామిలీ నుంచి దీనిలో లవ్ స్టోరీ అయినా సరే, ఎక్సలెంట్ గా మూవీ, స్క్రీన్ ప్లే అయినా సరే, డైరెక్షన్ మాత్రం ఎదురుగా తీసేశారు. ప్రొడక్షన్ వాల్యూ అయినా, స్క్రీన్ ప్లే అయినా ఎక్సలెంట్ మూవీ మాత్రం. ఖచ్చితంగా వచ్చి థియేటర్ వచ్చి వాచ్ చేయండి. రాష్ట్రం మాత్రం ఈ మూవీ కంబ్యాక్ మూవీ. యాక్టివ్ మాత్రం ఎదురుగా తీసేశారు. మంచి ఒక యాక్టర్ అయినా ఎదురుగా తీసేపోయారు. ఖచ్చితంగా వచ్చి చూడండి.